ఉమ్, కేంద్రంతో ఏదన్నా అంశం మీద విభేదిస్తే వదలాలి. ఉమ్, విభేదించడానికి ఏముంది? ఉమ్, విభేదించడానికి టాపిక్ ఏం లేదు కదా. క్రిందటిసారి ఏంటంటే వాళ్ళ మాయలో పడ్డారు వారు ఇద్దరు జర్నలిస్టు, రెండు సంస్థల యొక్క మీడియా సంస్థల యజమానులు. గుజరాత్లో బీజేపీ ఓడిపోతుంది, దాంతో ఇక 2019లో తెలుగుదేశం పార్టీ విడిపోవడమే బెటరు అని వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ సలహాని ఆచరణలో పెట్టడానికి గాను ముందు జాగ్రత్తగా వీళ్ళు ఇంకో 2 సర్వే సంస్థలను అడగటం, ఆ సర్వే సంస్థలు కూడా బీజేపీ ఓడిపోతుందని నివేదికలు ఇవ్వడం, ఆటిని నమ్మేసేసి ఆ గెలిపే బాధ్యత అంత మంది ఓడిపోయింది బీజేపీ మీదకు దోసేద్దామని ప్రయత్నించారు. అందులో భాగంగా బీజేపీ మీద రెచ్చిపోయారు. ఉమ్, అంతే తప్పించి బీజేపీ మీద ఏం పగతో చేయలేదు ఆ పని. వాస్తవంగా ఆ రోజున అదే ప్రధానమైనటువంటి అంశం, గుజరాత్లో ఓడిపోబోతోంది అన్నటువంటి ఫీలింగ్తో. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడిపోవడంతో ఇక అయిపోయింది బీజేపీ పని అని భావించారు. ఇప్పుడైనా రేపు పొద్దున ఏదన్నా వరుసగా బీజేపీ 4-5 చోట్ల ఓడింది అనుకోండి, అప్పుడు డామినేషన్ బిగిన్ చేస్తారు వీళ్ళు ఆటోమేటిక్. ఆ డామినేషన్ తట్టుకోలేదనుకోండి పోరా అంటారు. అప్పుడు ఉమ్, వాళ్ళ దగ్గర అందులో మొహమాటం ఏం లేదు. ఉమ్, కేంద్రం వలన మనకు ఉపయోగం ఉందనుకుంటే బీజేపీతో ఉంటారు, లేదనుకుంటే విడిగా వచ్చేస్తారు. కాంగ్రెస్తో ఉపయోగం ఉందనుకుంటే అందుకు అటుకే వెళ్తారు. 19లో అటుకే వెళ్ళారు కదా. కానీ మొహమాటం ఏం లేదు. మరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు మనం ఇలాగే కలిసి వెళ్తాం, ఒక 2 పార్టీలతో ఇలాగే కూటమిగా ఉంటామంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందా, డీలా పడుతుందా? అది మనం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. జనసేన బీజేపీ ఆల్రెడీ వీక్ అయిపోయారు. వాళ్ళ కార్యకర్తలు కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్ల, నాయకులు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట్ల నడుస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కొంతవరకు బెటర్, వాళ్ళ పార్టీలకు గౌరవం ఉంటుంది, ఒక 10%. ఇది మిగతా